బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటూ ఉంటారు. రాత్రుల్లో అన్నం మానేసి చపాతీ తీసుకోవడం కూడా ఇలాంటిదే. అయితే రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. మరి చపాతీలో దాగున్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చపాతీని పోషకాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందులో బి, ఈ విటమిన్లతో పాటు కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, కాల్షియం ఇలాంటి ఖనిజాలు లభిస్తాయి. అంటే ఇవన్నీ రోజువారీ శరీరానికి కావాల్సిన పోషకాలను కొద్ది మొత్తాల్లో భర్తీ చేస్తాయన్నమాట. చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. చపాతీలో ఉండే ఐరన్ స్థాయిలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. చపాతీలో ఉండే జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పీచు కూడా జీర్ణ వ్యవస్థకు మంచిదే. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజు చపాతీని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. గుండె ఆరోగ్యానికి చపాతీ మేలు చేస్తుందట. ఇందుకు దీనిలో అతి తక్కువ కొవ్వులు ఉండడమే కారణమంటున్నారు నిపుణులు. చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వులు చేరుతాయంటున్నారు నిపుణులు. అందుకే వీలైనంత తక్కువ నెయ్యిని గాని, నూనెను గాని వాడుకోవడం మంచిదంటున్నారు. అసలు ఈ రెండు ఉపయోగించకుండా పుల్కా చేసుకుని తింటే మరీ మంచిదట. బయట దొరికే గోధుమ పిండిలో మైదా కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ముడి గోధుమలు తీసుకుని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే ఇంకా మంచిది. చపాతీకి జతగా రోజు పప్పు, బంగాళదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయంటున్నారు నిపుణులు. బీన్స్, క్యారెట్ ముక్కలు, పాలకూర వంటి వాటిని ఉడికించి గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో వేసి చపాతీ తీసుకుంటే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చట. గోధుమ పిండికి రాగి పిండి, సోయాబీన్ పిండి, చిరుధాన్యాలతో తయారు చేసిన పిండి వంటివి కూడా కలుపుకొని చపాతీ తయారు చేసుకోవచ్చు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని కూడా వాడుకోవచ్చు. అయితే అందులో మైదా 0% ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం లేబుల్ చూస్తే అర్థమవుతుంది.